మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఏంటమ్మా ఇది? ఇలా జరిగిందేంటి? అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటే లాస్ట్లో ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. మీ బామ్మని ఫ్లైట్ ఎక్కిచ్చేసావు అనుకున్నాను. ఆరోహి ఒక్క 10 నిమిషాలు లేటుగా వచ్చుంటే ఎంత బాగుండేది. అదే కదా, ఆరోహి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడి ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చి బామ్మకే చెప్తుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే అవన్నీ మన ఇంటి స్టోరీకే లింక్ అవుతున్నాయి. ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ అవుతుందో అని భయంగా ఉందమ్మా. బామ్మ ఇంట్లో ఉన్నంతకాలం ల్యాండ్ మైన్ మీద కూర్చున్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు పేలుతుందో అర్థం కావట్లేదు. భయంగా ఉందమ్మా. ఏదో ఒకటి చెప్పి బామ్మని పంపించేవా ప్లీజ్? ఇప్పుడు ఏం చెప్పాలరా? ఆ ఆరోహి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? చూడు, ఆ పార్టీ మన ఇంట్లోనే ఇస్తాను అంటుంది. కాదనలేం, అలా అని సరే అనలేం. సాయంత్రం ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతుందో, ఎలా కవర్ చేసుకోవాలో ఏంటో. భగవంతుడా, ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టావురా స్వామి. ఏమైందిరా? ఇద్దరు మొహాలు అలా వేలాడదీశారే? నేను ఊరికి వెళ్ళనని చెప్పాను కదా. ఇంకా ఎందుకురా అలా ఉన్నారు? సాయంత్రం ఇంట్లో పార్టీ ఉందని చెప్పింది కదా, దాని గురించి ఏం ఆలోచించలేదా? తలుచుకునే టెన్షన్ పడుతున్నాం బామ్మ. టెన్షనా? దేనికిరా? నేను ఊరికి బయలుదేరుతున్నానన్నప్పుడు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది? కొంపదీసి నేను ఉండిపోవడం ఇష్టం లేదా ఏంటి? చచా, అవేం మాట్లాడతాయా? మీరుంటే మాకేం బాధతయ్యా? మీరుండాలనే కదా మేము కోరుకునేది. మరైతే ఎందుకు అలా ఉన్నారు? అదే అత్తయ్య, ఆరోహి వచ్చి ఈవినింగ్ పార్టీ ఇక్కడే అంది కదా. మరి ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు అవి అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాం. అంతే అంతే. అవును బామ్మ, మేము అసలు ఊహించిన ట్విస్ట్ ఇచ్చావు కదా. ఏం చేయాలో అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నాం. అంతేనా? ఎంతమంది వస్తున్నారో తెలుసుకొని హోటల్కి ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. మనం ఏమైనా వండి వడ్డించాలా ఏమిటి? అదే అత్తయ్య, ఏమి ఆర్డర్ ఇవ్వాలో అదైనా తెలియాలి కదా అత్తయ్య. దాందే ఉంది, ఆ ఫోన్ ఇలా ఇవ్వు, ఆరోహితో నేను మాట్లాడతాను. వద్దు బామ్మ, ఏం వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం పట్టించుకోకు. అది కాదు సులోచన, అసలు మీరు టెన్షన్ పడి ఎవరికి ఫోన్లు చేయకండి. అంతా మేము చూసుకుంటాం. మీరు రిలాక్స్ అవ్వండి. ఏమైంది వీళ్ళకి? వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్ కి ఎక్కడా సింక్ అవటం లేదే. ఏదో దాస్తున్నారు. ఏమై ఉంటుందబ్బా? నేను వెళ్ళటం కాస్త లేట్ అయితే ముసల్ది మిస్ అయ్యేది. ఆవిడ వెళ్ళిపోతే నా ప్లాన్ అంతా ఏమయ్యేది? మేడం, ఏమైంది బార్బీ? స్టాఫ్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారు మేడం. సో అందరినీ పార్టీకి పిలవాలి. వాళ్ళందరి ముందు బిగ్ బ్యాంగ్ ఇవ్వబోతున్నాను. పద. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్ మేడం. స్టాఫ్ అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా లీవ్ లో ఉన్నారా? అందరూ ఉన్నారు మేడం. ఈరోజు ఈవినింగ్ మనమందరం మేఘనా నందుల ఇంట్లో కలవబోతున్నాం. అక్కడ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో ఎవరు మిస్ కాకుండా
అందరూ రావాలి. ఏంటి మేడం, ఏంటి విశేషం? ఆదినారాయణ గారు, నేను చెప్పాను కదా, మన మేఘన సాధించిన గ్రేట్ అచీవ్మెంట్ కి నేను ఇస్తున్న చిన్న పార్టీ ఇది. యాక్చువల్ గా ఒక మంచి హోటల్లో పెడదాం అనుకున్నా, బట్ నందు వాళ్ళ నానమ్మ గారు అంత దూరం వస్తారు రారు అని వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేశాను. ఆవిడుందనే కదా ఇదంతా ఏర్పాటు చేసింది. అక్కడైతే మేఘన తప్పించుకోలేదని కదా మీ ప్లాన్? ఎగ్జాక్ట్లీ, యా ఎగ్జాక్ట్లీ. ఈవినింగ్ 8 కల్లా అందరూ అక్కడ అసెంబుల్ కావాలి. మీ అందరి ముందు మేఘనకి మంచి సత్కారం చేయాలి. సత్కారం అంటే అదేగా. సో ఇది మిస్ కావడానికి వీల్లేదు. మన మేఘన సక్సెస్ ని మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి. మీరందరూ చుట్టూ ఉంటే నేను తనకి చేసే సన్మానానికి మేఘన కంట్లో కన్నీళ్లు రావాలి. గుడ్. బార్బీ మేడం, ఎంతమంది వస్తున్నారో తెలుసుకుని ఈవినింగ్ అందరికి ఏమేం కావాలో అన్ని ఆర్డర్ చేయి. మేఘన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఏ ప్రిపరేషన్ చేయొద్దని చెప్పు. అంతా మనమే చూసుకుందాం. అలాగే మేడం. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే మేడం. ఎందుకు మేడం ఇంత హడావిడి? వీళ్ళందర్నీ అక్కడికి పిలవడం ఎందుకు? మనం వెళ్లేది ఆ కాంతానికి నిజం తెలిసేలా చేయడానికి. అదేదో ఫోన్లో ఒక మాట చెప్తే పోయేదానికి ఇంత బిల్డప్, డబ్బులు దండగా అవసరమా? ఒక్కొక్కరు తింటం మొదలు పెడితే కిలో చికెను, అరకిలో మటన్ తింటారు. డబ్బులు వేస్ట్ మేడం. బార్బీ, 4 గోడల మధ్య బండ బూతులు తిట్టినా పెద్ద బాధ అనిపించదు. అదే 10 మంది ముందు ఒక చిన్న మాట అన్నా ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అందుకే ఖర్చు అయినా సరే అందరినీ అక్కడికి పిలుస్తున్నాను. జనాలు ఎంత ఎక్కువ అయితే అవమానం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. రాణి, మనమిచ్చే స్ట్రోక్ కి ఆ మేఘనకి కళ్ళు తిరిగిపోవాలి. నానమ్మ, నీకు డిజైన్ వేయడం చాలా బాగా వచ్చే. ఎక్కడ నేర్చుకున్నావు? నీకు నచ్చిందా? అవును నానమ్మ, నాకు కూడా నేర్పిస్తావా? ఓ బ్రహ్మాండంగా. ఏం చేస్తున్నారు? సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా అత్తయ్య, చేతులకి మెహందీ పెడుతున్నాను. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సులోచన, ఈ కాలంలో కూడా సోది చెప్పేవాళ్ళు ఉన్నారా? అది సిటీలో. ఆశ్చర్యంగా ఉందే. మనుషులు ఇంకా మారలేదు అని చెప్పడానికి ఆవిడొచ్చినట్టుంది అత్తయ్య. అవునా? అయితే లోపలికి పిలు. ఇలాంటివి నమ్ముతారా? నమ్ముతారా ఏంటి? నమ్ముతాను. ఒరేయ్ గురు, ఏంటి బామ్మా? వెళ్ళి ఆ సోదావిని పిలుచుకురా. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంకెవరున్నారు? జోకా? కొట్టేనంటేనా? వెళ్ళి పిలుచుకురా. అలాగే. బామ్మ, వాట్ ఈస్ దిస్ సోది? దట్ ఈస్ ప్రెడికేషన్ ఆఫ్ లైఫ్. అంటే? నువ్వే చూస్తావుగా. రామ్మా. బామ్మా రామ్మా. చెప్పు తల్లే, ఎవరికి చెప్పాలి సోది? ఎవరికో ఎందుకు, ముందు నాకే చెప్పు. అట్టాగే. ఓయమ్మా, ఈ గంపలో సోలెడు బియ్యం, ఒక రవిక గుడ్డ, పసుపు కుంకుమ తీసుకురా తల్లి. మేఘన, వెళ్ళి అవన్నీ తీసుకురా. బామ్మా, అవన్నీ ఎందుకు దండగా? ఆ సోదేదో నేను చెప్తా కదా. నువ్వు చెప్తే అది సోదే అవుతుంది. నోరు మూసుకొని ఉండా. ఇలా కూర్చో అమ్మా. సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. ఇప్పుడు చెప్పమ్మా. ఆ చెయ్యి చూపించమ్మా. ఆ 7 కొండల ఎంకన్న సామి, మాలకొండల సామి, బంగారు అంకమ్మ,
కొండపోటూరు పోలేరమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, జొన్నర్ల కామాక్షమ్మ, శంగాలమ్మ తల్లి పలుకో పలుకోయమ్మ. ఆ చేతిలోని రేఖ చూడకుండా చెబుతానే తల్లి. ఆ అమ్మది ఎదురులేని జాతకం. చేతి నిండా సంపద ఉంటాది, 100 ఏళ్ల జీవితం అనుభవిస్తాది. ఆదరించే బిడ్డలున్నారు, ఆడించే మనమలున్నారు. ఆ అమ్మ చెయ్యి మా దొడ్డ చెయ్యి, అడిగింది కాదనని చెయ్యి, కానీ మాట మాత్రం కరుకుగా ఉంటాది. ఆ మాత్రం కరుకుగా లేకపోతే వీళ్ళందరూ మాట వినేస్తారా ఏంటి? నా సంగతి చెప్పు, మరి వాళ్ళందరి మాట ఏమిటి? అమ్మల గన్నయమ్మ, 3 పుటాల అమ్మ, ఆ కనకదుర్గమ్మ మీద ఆన. నీ బిడ్డలందరికీ నువ్వంటే ప్రాణమే తల్లి. గీసిన గీటు దాటేటోళ్ళు ఒక్కరూ లేరు, చెప్పిన మాట మీరేటోళ్ళు కాదనేటోళ్ళు లేరే తల్లి. సరే కాని పట్టింపులకు పోమాకే తల్లి. పోతే ఏమవుతుంది? మనసు బాధపడతాది, మాట విడుపుకి మనసు ముక్కలవుతాదే తల్లి. అందరినీ కలుపుకుపోవాలే, సెలయేటి నీటి తీరున జారిపోవాలే. ఇది నా మాట కాదు, స్వర్గాన ఉన్న నీ పెనిమిటి మాట. చూసారా ఎలా చెప్పిందో? ఇప్పుడు నమ్ముతారా? సులోచన, నువ్వు కూడా రా. నేనా? నాకెందుకులేండి అత్తయ్య. పర్వాలేదు, చెప్పించుకోండి అత్తయ్య. వెళ్ళు రామ్మా. వెళ్ళు. వెళ్ళు. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, తప్పుగా తీసుకోమాకే తల్లి. ఉన్నది ఉన్నట్టు చెబితే తప్పెందుకు తీసుకుంటాం? అలాగే చెప్పు. అమ్మ మనసు మంచిదే గాని కోపం నాగరాజు తీరు. లేచి బుసలు కొడతాది, డబ్బుకి కొదవలేదు. దానగుణమే గాని దాచుకునే మనిషి కాదు. అవునవును, నిజమే. కోపం వస్తే మాత్రం పాముల బుసలు కొడుతుంది. గురు, బుసలు కొట్టిన పామైనా పాల పొంగులాగా ఇట్టే ఆరిపోతాది. ఎవ్వర్నీ బాధ పెట్టే గుణం కాదే తల్లి. అది మాత్రం నిజం. కాని నీ బిడ్డ బతుకులో చీకటి కానొత్తందే తల్లి. ఏమంటున్నావమ్మా? నిప్పుల మీద పడకుంటాది, కత్తుల మీద నడకుంటాది. బాధమింగుడు శాత కాదు, పైకి చెప్పుడు శాత కాదు. ఆ బాధొక్కటే నీకు శాపమవుతాదే తల్లి. అయితే దానికి పరిహారం ఏంటి? బెమ్మరాతని మార్చేటోడు లేడు, తలరాతని తప్పించుకునే మార్గమే లేదు. అమ్మని నమ్మి ముడుపు కట్టు, కష్టంలో కనికరించమని మొక్కుకోతల్లే. అంతా అమ్మే చూసుకుంటాది. అమ్మని నమ్మితే ఏరు దాటిస్తాది. ఏంటో సోదమ్మా, నువ్వు చెప్పేవి కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని నమ్మలేనట్టు ఉన్నాయి. ఇవి నా పలుకులు కాదే అమ్మా, అమ్మ పలుకులు. గింజల కోసం నౌకల కోసం అబద్ధమాడనే తల్లి. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, జరిగేది జరుగుతున్నట్టు అమ్మే నా చేత పలికిస్తాది. నమ్మకం లేదంటే నీ గింజలు నాకొద్దు. కోప్పడకమ్మా, కూర్చో. సరే, ఇదిగో ఇది నా మనవరాలు, నా మనవడి భార్య. ఆ అమ్మాయికి చెప్పమ్మా.
అమ్మో ఇప్పుడు ఈ సోదావిడ ఏం నిజం చెప్తుందో ఏంటో, ఏం కొంపలు మునుగుతాయో. అత్తయ్య, సోది వద్దు, ఏమీ వద్దు, ఆవిడ్ని పంపించేద్దాం. మేఘనా, ఆవిడికి డబ్బిచ్చి పంపించేసేయ్. నీ డబ్బులు నాకు వద్దే తల్లి. అమ్మ మాట చెప్పిగాని నేను పోనుగాక పోను. ఇది అమ్మ మీద ఆనా. అయితే చెప్పు మేఘనా, అక్కడ కూర్చో అమ్మా. అమ్మ జాతకంలో శాతమ్మని దాటిన కష్టాలు కానొస్తున్నాయే తల్లి. బతుకంతా పోరాటమే తప్ప అలుపు తీసుకునే దారి కానరావటం లేదే తల్లి. ఏమంటున్నావమ్మా, సరిగా చెప్పు. నా మాట పొల్లుపోదే తల్లి. అమ్మ బతుకులో 2 పుంజులు కానొస్తున్నాయి. ఇద్దరు బిడ్డల తల్లి. ఇది అబద్ధమైతే ఆ తల్లి మాట అబద్ధమైతాది. నీ పుంజు నీకిచ్చిన మాట దాటతాది. మనసు కష్టపడతాది. 3వ బిడ్డకి మూలం పుడతాది. ఉన్న బిడ్డలకి కష్టం రాకుండా చూసుకోవే తల్లి. ఏయ్ లే, నువ్వు నీ సోది ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు 2 పుంజలేంటి నీ బొంద? వింటున్నా కదా అని సోదంతా చెప్తావా? చెప్పించాలే, ఇకపో. ఒరే గురు, ఇవిడికి డబ్బులు ఇచ్చి పంపించేయి. అందుకే ఇవి నేను వద్దన్నాను, మీరే పిలిచారు. ఇప్పుడు చూడండి, ఇదిగో డబ్బులు తీసుకో. అమ్మని అవమానించిన చోట కాసు ముట్టనే తల్లి. అమ్మ మాట అబద్ధం కాదు, నిజమని తెలిసిన రోజు మళ్ళీ వస్తా. అప్పుడు అసలుకి వడ్డీ కలిపి తీసుకుంటా. వస్తానే తల్లి. అసలు దాన్ని పిలవడం నాదే తప్పు. ఆ మాటలేం పట్టించుకోకమ్మా. 2 పుంజలేంటి దాని మొహం? అమ్మో, మొత్తం నిజాలు చెప్పేసింది. మొత్తానికి ఒక గండం గడిచింది. నందు మాట తప్పుతాడో, నా మనసు కష్టపెడతాడో, అసలేం జరిగిపోతుంది? రామ్మా. ఏంటి మమ్మీ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీకి టైం అవుతుంది కదా. అది కాదు నందు, నాకెందుకో భయంగా ఉందిరా. భయంగా ఉందా? దేనికమ్మా, ఏమైంది? సోది చెప్పే ఆవిడొచ్చింది. నీ జీవితంలో ఏవో కష్టాలు వస్తాయని చెప్పిందిరా. అది విన్నప్పటి నుంచి నా మనసులో లేదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? సోది చెప్పినా, చిలక జోస్యం చెప్పినా, ఇంకొకరి జాతకం చెప్పినా అందరూ చెప్పేది ఒక్కటే, నీ జాతకంలో కష్టాలున్నాయని. అసలు కష్టాలు లేని జాతకం ఒక్కటి చూపించు. రాముడు కృష్ణుడికే కష్టాలు తప్పలేదు, మనమెంత? ఆ కష్టాలు నాకైతే ఆనందంగా అనుభవిస్తాను గాని నీ కష్టం వస్తుంది అంటే తట్టుకోలేనురా. అంటే నీ కష్టం వస్తే మేము నవ్వుతూ ఉండాలా? పోహమ్మా నువ్వు మరీను. అయినా నాకు రావాల్సిన కష్టాలు, పడాల్సిన బాధలు అన్నీ పడ్డాను. ఇంకేం వస్తే ఏంటి? ఇదంతా ఆలోచించకుండా వెళ్ళి పార్టీకి రెడీ అవ్వు. వెళ్ళు. అది కాదురా. ఏమీ కాదు గాని ముందు నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. టైం అవుతుంది, వెళ్ళు. హలో మేడం, క్యా హువా? ఏంటి అలా ఉన్నారు? కొంపదీసి నువ్వు కూడా సోది చెప్పించుకున్నావా? అవును. నీకేం చెప్పింది?
నువ్వు మాట తప్పుతావని చెప్పింది. నాకు 3 పిల్లలని చెప్పింది. ఏంటి నిజమా? ఏంటి అంత హ్యాపీగా అడుగుతున్నావు? అంటే 3వ బిడ్డని కనమ్మనా? అది కాదు, నువ్వేదో అలా అడుగుతుంటే నాకు నీకు ఏమైంది? కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయా? చూడు నందు, నువ్వు నాకు మాట ఇచ్చావు, గుర్తుందా? అది తప్పకుండా చూసుకో. ఆ సోదావిడ చెప్పింది నిజం చేయకు. మేఘనా, మేఘనా, మీ అత్తగారు పిలుస్తున్నారు, నువ్వెళ్ళు. ఒరే మనవడా, ఇందాక ఓ సోదావిడొచ్చిందిరా, నీ పెళ్ళానికి 2 పుంజులని చెప్పిందిరా. అంటే దాని అర్థం నీ భార్యకిద్దరు మొగుళ్ళనేగా? చిచి చిచి, ఏంటి బామ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పుంజులంటే మొగుళ్ళా? మరి మేకలు పోతులంటే? రామ్ రామ్, వద్దులే. అసలు ఈ సోదిగోలేంటి బామ్మ? ఆ సోది ఆవిడ్ని ఇంట్లోకి పిలిచింది ఎవరు? నేనే. అసలు నిన్న అనాలి. ఎక్కడా తిన్నగా ఉండవు కదా. ఆ సోది పక్కన పెట్టి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. పార్టీలో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాలి. వెళ్ళి యంగ్గా రెడీ అవ్వు, మనిద్దరం కలిసి డాన్స్ చేద్దాం. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్తున్నాన్రా. అమ్మో, వీళ్ళందరూ కట్టుకొని సోది చెప్పించుకొని వచ్చి నా కొంప ముంచేలా ఉన్నారు. అదే ఆ ఇల్లు. నైట్ 8 నుండి 8:30 లోపు నువ్వు అక్కడికి రావాలి. అంత నీకు గుర్తుంది కదా? గుర్తుంది. నాకు 2వ పెళ్ళయింది. మొదటి భర్త గురించి ఇంట్లో చెప్పలేదు. అది తెలిసి నువ్వు నన్ను వార్న్ చేశావు. నేను తిట్టాను. తిట్టడం కాదు, కొట్టావు కూడా. అందుకే నన్ను దూరంగా పెట్టావు. నేనెళ్ళి నీ 2 పెళ్లి వాళ్ళకి నీ మొదటి భర్త గురించి చెప్పాను. నువ్వు కోపంతో నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఓకే, కరెక్ట్గా 8:15 కల్లా వచ్చేస్తాను. ఓకే ఓకే. నీ ఎంట్రీతో ఆ ఇంట్లో సునామీ, భూకంపం 2 కలిసి రావాలి. బార్బీ, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. వీళ్ళ హ్యాపీనెస్ ని ముంచేయడానికి సునామీని ఎంటర్ చేయాలి. తనకి ఎంట్రీ ఇచ్చేయి. ఓకే మేడం.